నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్టీఐ మాజీ కమిషనర్, హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ పి విజయబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే, ఏపీలో కొత్తగా ఇప్పుడు సోషల్ మీడియా నియంత్రణకు కొత్త చట్టాలు తీసుకురావాలని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అదేవిధంగా 5 మంత్రులతో కూడిన ఒక కమిటీ అయితే అధ్యయనం చేసే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. హోంమంత్రి అనిత గారు ఈ అసెంబ్లీ మీద కూడా సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు, నియంత్రణ చట్టాలు రావాలని చెప్పేసి. ఏంటి సార్, ఇప్పుడు కొత్తగా చట్టాలు తీసుకొస్తే ఎటువంటి ప్రయోజనం ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా సోషల్ మీడియా చట్టాలు ఏం చెప్తా ఉన్నాయి, విదేశాల్లో అమలవుతున్న చట్టాల గురించి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? దేనికైనా కూడా కొన్ని పరిమితులు ఉంటాయి, దానికి కాదనేది లేదు. అయితే దాన్ని అలుసుగా చేసుకొని వ్యక్తిగత స్వేచ్ఛను కబళించాలనుకోవటం, వాక్ స్వాతంత్రాన్ని కబళించాలనుకోవటం, అది నియంత్రిత పోకడలు తప్ప ప్రజాస్వామ్యంలో అది మనజాలదు. అదే రకంగా అసలు దేనికోసం ఒక సుదీర్ఘ పోరాటం, స్వాతంత్రోద్యమం ఇంత సుదీర్ఘ పోరాటం ఎందుకు సాగిందంటే స్వేచ్ఛ కోసం సాగింది. ఆ రోజున బ్రిటిష్ ముష్కరుల యొక్క నియంతృత్వ పోకడల మీద ఇంత సుదీర్ఘంగా చేసి మనమే కాదు, ప్రపంచంలో అనేక రాచరిక ప్రభుత్వాల నుంచి, నియంతృత్వ ప్రభుత్వాల నుంచి ప్రజాస్వామ్య దేశాలుగా ఎందుకు ఆవిర్భవించాయంటే కేవలం స్వేచ్ఛ కోసం. ఆ స్వేచ్ఛ లేకపోతే మనిషి జీవోత్సవం లాగానే సమానం అనమాట. అందుకోసం అటువంటి వ్యక్తి స్వేచ్ఛని కబళించాలి, నోరెత్తకుండా ప్రయత్నం చేయాలని అనుకోవటం అనేది అది సాధ్యమైనటువంటి విషయం కాదు. ప్రజాస్వామ్యం యొక్క ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే డిసెంట్ అనేది ఖచ్చితంగా ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద డెమోక్రసీ. మనిషి ప్రభుత్వం యొక్క పనితీరును గురించి ప్రజలు తమకున్న అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేయటం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి 4th స్టేట్ ఆఫ్ ది డెమోక్రసీ అని చెప్పేది మీడియా. మీడియా అంటే అదేదో భారీ స్థాయిలో వందల వేల ఎకరాల్లో కేవలం పత్రికల పేరుతోనో స్టూడియోల పేరుతోనో వేలాది ఎకరాల పేదల భూములన్నిటిని కూడా కబ్జా చేసి వాటిలో ఆకాశ హర్మ్యాలు కట్టేసేసి భవంతులు కట్టేసి చేసేటువంటి అవి కాదు మీడియా అంటే. నిజంగా ప్రజల యొక్క భావజాలాన్ని, ప్రజల గళాన్ని, ప్రజా సమస్యల్ని, ప్రభుత్వ పనితీరుని, వాటన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ఒక దర్పణంగా, సమాజానికి దర్పణంగా భాసిల్లేది, దాని తరపున ప్రతినిధులుగా ఉండేటువంటి వాళ్ళే సిసలైన్ జర్నలిస్టులు. అదే నిజమైనటువంటి మీడియా. వెదర్ యూ కాల్డ్ ఇట్ యాజ్ ఏ డైలీ పేపర్ ఆర్ పీరియాడికల్ ఆర్ టీవీ ఛానల్ ఆర్ డిజిటల్ మీడియా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీడియా ఈజ్ మీడియా. దానికి ఏమి ప్రత్యేకమైనటువంటి ఇది ఉండదు. ఆ రోజున ఇప్పుడు మాట్లాడడం భారతదేశంలో ఎమర్జెన్సీ లాంటి ఒక నియంత్రిత పోకడలకి ఎదురు నిలిచి ఏకవ్యక్తి సేనగా పోరాటం చేసినటువంటి రామ్నాథ్ గోయంకా గారు ఏర్పాటు చేసిన ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్లో పనిచేసి వచ్చినటువంటి వాళ్ళం మేము. ఈ రోజున డిజిటల్ మీడియాలో మాట్లాడుతున్నాం. సో అంటే అంత మాత్రం మేము మరి మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులం కాదా? ఇది మీడియా కిందకి రాదా? ఆ విధంగా చాలామంది కూడా ఈ రోజున డిజిటల్ మీడియాకు ఉన్నటువంటి ప్రాధాన్యత, ప్రాధాన్యాలు, విస్తృతి ఇవన్నీ కూడా విశేషంగా ఉన్న సందర్భంలో చాలామంది ఇటువైపుగా ఎదయ్యారు. కాబట్టి మమ్మల్ని ప్రశ్నించడానికి వీల్లేదు, మేము ఏదైనా చేస్తామని చెప్పానంటే జస్ట్ యు ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పీపుల్, అంతే తప్ప నీకేమి జనాలు లేకపోతే ఇంకొకళ్ళు ఎస్టేట్ లాగా రాష్ట్రాన్ని రాసేవలేదు. కాబట్టి నువ్వు ఒక ట్రస్టీగా ఉండాలి. ప్రజల తరఫున ప్రభుత్వం అంటే ఒక ట్రస్టీ, అంతే తప్ప ఎడాపడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను, మేము ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుందంటే సాధ్యం కాదు. ఇక అసలు విషయానికి వద్దాం. మీ చట్టాలు తీసుకురావటం అనేటువంటిది సాధ్యం కాదని గమ్మత్ ఏంటంటే, ఏ రోజునైతే వీళ్ళు అదేదో కమిటీ అని చెప్పని అసలు ఆ చట్టం గురించి, లా గురించి కించిత్ అనుభవం లేనటువంటి వాళ్ళని ఒక కమిటీ అని చెప్పని వేసామని చెప్పి అన్నారు. వాళ్ళకున్న న్యాయ పరిజ్ఞానం ఏంటి? వాట్ ఈస్ ద శాంక్టిటీ ఆఫ్ లీగల్ నాలెడ్జ్ ఆ పీపుల్కి ఉన్నటువంటి ఇదనేది వాళ్ళు మనం ప్రశ్నిస్తున్నాం. సరిగ్గా ఆ కమిటీని వేసినటువంటి 2 రోజులకే, కేవలం 2 రోజులకే ఒక సభలో మారిషస్లోనే ఎక్కడో జరిగింది అనుకుంటాను, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా గౌరవ CJI బిఆర్ గవాయ్ ఆయన అద్భుతమైనటువంటి కామెంట్ చేశారు. ఏంటంటే భారత న్యాయ వ్యవస్థను నడిపించేది న్యాయపాలనే, బుల్డోజర్ పాలన కాదు. ప్రభుత్వమే జడ్జి, ప్రభుత్వమే లాయర్, ప్రభుత్వమే అధికారి బాధ్యతలను ఏకకాలంలో నిర్వర్తించజాలదు అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రభుత్వం అంటే on behalf of the part and parcel of the government is police.
పోలీసే అక్కడ లాయరు, పోలీసే అధికారి, పోలీసే జడ్జి, వాళ్ళే శిక్షలు వేసేస్తున్నారు. లేదు అన్నట్లయితే వాళ్ళకి ఆదేశాలు ఇచ్చేటువంటి మంత్రులు, వాళ్ళే కానీ నిర్వహిస్తుంది. అక్కడ ఎక్కడైనా అక్కడ ఒక ప్రొసీజర్ కానీ ఒక ప్రోటోకాల్ కానీ ఏమైనా ఉందా? లేదు. సో ఇలాంటి వ్యవహారాలన్నీ నడిపించడం కోసం అని చెప్పని ఈ చట్టాలను తీసుకురావాలనేటువంటిది వాళ్ళ ప్రయత్నం. అది సాధ్యం కాదు, ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఎందుకంటే ఇలాంటి అతి తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో నాయకులుగా, నేతలుగా ఏ దారి నుంచి అయినా వీళ్ళు ఎన్నికయ్యి రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించే ప్రమాదం ఉందని చెప్పని ఆ రోజున రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర అందులో ఉన్నటువంటి మేధావులు కానీ, వాళ్ళు ఫండమెంటల్ రైట్స్ని ఎవరు కూడా టచ్ చేయడానికి వీల్లేదు. ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆల్సో కెన్ బి మోడిఫైడ్ బట్ నాట్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్స్ అండ్ రైట్స్ని మార్చేటువంటి ఇది రాజ్యాంగానికి కూడా లేదు అనే దాన్ని చాలా స్పష్టంగా చెప్పిన సందర్భం ఇది. భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటిది ఫండమెంటల్ రైట్స్ భారత పౌరులకు ఇచ్చినటువంటి ఒక హక్కు. ఈ హక్కుని చట్టాల పేరుతోనో మరో పేరుతోనో దానికి జీవోలో లేకపోతే చట్టాలో తీసుకొచ్చి అది కట్టడి చేయాలనుకుంటే అది సాధ్యం కాదు. మనం గతంలో కూడా చూసాం, ఐటీ సెక్షన్ని ఇదే రకంగా ఎడాపెడా వాడేస్తూ ఉంటే సుప్రీంకోర్టు దాన్ని రిపీల్ చేసిన తర్వాత కొంతకాలం సద్దుమడిగింది. ఈ మొత్తం సోషల్ మీడియాలో ఈ సెక్షన్ తరఫున ఎవరెవరైతే ఉన్న కేసులన్నీ ఎత్తిపడేసిండి అన్న తర్వాత ఎత్తేసేసారు. అయితే ఒకటి సోషల్ మీడియా కూడా వెర్రితల్లు ఏమైందంటే ఇవి చాలా చీప్ అయిపోయినాయి. ఇప్పుడు మొబైల్స్లో మాట్లాడేయటం, పోస్ట్ చేయటం, యూట్యూబ్లో వాటిలో వచ్చేసరికి సరిగ్గా ఒక లైన్ తప్పు లేకుండా రాయటం అనేటువంటి పనికిమాలిన వ్యధవలు కూడా ఈ మాటే అంటున్నాను. వాళ్ళు కూడా జర్నలిస్ట్ అవతారం వేసుకొని వికృత విపరీత పోకడలతో చేష్టలతో కారు కూతలు కోస్తూ వీడియోలు పోస్ట్ చేయడం అనేది ఇదైంది. కాబట్టి అది ఆ దుష్ట సంస్కృతిని ఖచ్చితంగా బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు కావచ్చు, సభ్య సమాజం కానీ ఎవరైనా సరే దీన్ని నిరసించాల్సిన అవసరం ఉంది. దానికి మనకి సరిపోయే చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా చట్టాలు తేవాల్సిన పని లేదు. స్ట్రిక్ట్గా మీరు వాడు ఎవరిని మన ప్రత్యర్థి మీద వాగాడా, మన వాళ్ళ మీద వాగాడా అనేది కాకుండా అది వాగుడే అనేటువంటి విధంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తే ఇప్పుడున్నటువంటి చట్టాలు చాలు. ఆ చట్టాలతోనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ వాళ్ళ ఇంటెన్షన్ అది కాదు కదా. దిస్ ఈస్ ప్యూర్లీ ఏ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్. ద ఇంటెన్షన్ బిహైండ్ ది యాక్ట్ ఈస్ just to curb the opposition voice, to curb the professional journalists. అది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి దీన్ని డెఫినెట్గా ఇది వాళ్ళ ప్రయత్నం వృధా ప్రయత్నం. ఎందుకంటే ఇది వీళ్ళ తెలివి కాదు నిజానికి. వీళ్ళు ఇలాంటి దారులు కోర్టులు ఎప్పుడైతే ఇక్కడ జరుగుతున్నటువంటి తంతుని గమనించి సరైనటువంటి చర్యలు కొన్ని కేసుల్లో స్ట్రిక్ట్లీ ఫస్ట్ ఏం చేశారు, సోషల్ మీడియా కార్యకర్తల మీద 311 సెక్షన్ పెట్టారు. 311 సెక్షన్ పెట్టడానికి వీలు లేదని ఎప్పుడైతే ఆనరబుల్ కోర్టులు డైరెక్షన్ ఇచ్చినాయో అది సాధ్యం కాలేదు. తర్వాత కాలంలో ఏం చేశారు, ఎక్కడ పడితే అక్కడ వాడి భావాలేమో హర్ట్ అయినాయి అని చెప్పిన వాళ్ళ కార్యకర్తలతో ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టి స్టేషన్ల చుట్టూ తిప్పే పని చేశారు. అది కూడా దాని మీద కూడా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఒకే ఇష్యూకి సంబంధించి అన్ని చోట్ల అది సాధ్యం కాదు. అండ్ మరోవర్ థర్డ్ పార్టీకి అసలు సంబంధమే లేదు. థర్డ్ పార్టీకి సంబంధం అనేసరికి దాంతో చేతులు కట్టేసినట్టు అయింది. ఇలా వీళ్ళ చట్టంలో ఉన్న లొసుగుల్ని ఎప్పుడైతే వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారో ఎక్కడికక్కడ కోర్టులు ఆ న్యాయాన్ని ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చి అయితే ఈలోపు కొంతమంది సఫరర్స్గా మిగిలిపోయినటువంటి మాట వాస్తవం. ఇది తర్వాత ఏం చేసింది, అసలు మీరు యాజ్ పర్ ద సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ డైరెక్ట్గా అరెస్ట్ చేయటం, డైరెక్ట్ రిమాండ్స్ ఏంటి, అసలు దెర్ ఈజ్ ఎ ప్రొసీజర్. సో 41 నోటీసు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని అన్న తర్వాత 7 సంవత్సరాలలోపు కేసులకు 41 నోటీస్ ఇవ్వాలని ఎప్పుడైతే మాట్లాడారో దాంతో ఇక వీళ్ళ పప్పులు ఉడకటం అనేది. ఎందుకంటే ఇదంతా టోటల్లీ నాన్ సెన్స్, షీర్ నాన్ సెన్స్ అండ్ బ్రోటల్ యాక్టివిటీస్ కదా ఇది. అప్పుడు ఏం చేసినాయి, 7 సంవత్సరాలు అంటున్నారు కదా, అసలు 7 సంవత్సరాల ఇంటి గోవాలేంటని ఆడి కారులో తీసుకెళ్ళి గంజాయి ప్యాకెట్లు పడేస్తే గంజాయి కింద వాడికి సిగరెట్ తాగే అలవాటు లేదని కుయ్యం మొర్ర అంటున్నాడు, టీ కాఫీలు తాగే అలవాటు లేదన్న వాళ్ళ మీద కూడా చాలా పాశవికంగా అమానవీయంగా
తీసుకెళ్ళి గంజాయి కేసులు పెట్టే పరిస్థితి వస్తే దీన్ని కూడా కోర్టులు గ్రహించి ఏకంగా వీళ్ళ అరాచకం ఇంత దారుణంగా ఉందని చెప్పని సిబిఐ ఎంక్వైరీ చేశారు. అది బహుశా త్వరలో వస్తుంది, ఏం జరుగుతుందో తెలియదు. ఈ నేపథ్యంలో ఈ చట్టం తేవాలనేది వీళ్ళ ప్రయత్నం. అయితే ఈ థాట్ కానీ ఈ ప్రాసెస్ కానీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందంటే, నాకు ఉన్న సమాచారం మేరకు దే హ్యావ్ అడాప్టెడ్ ఫ్రమ్ కర్ణాటక డ్రాఫ్ట్ బిల్. కర్ణాటకలో ఆ తొక్కిసలాట్లో కొంతమంది చనిపోవటం, ఎవడబడితే ఇంత నేను చెప్పినట్టు లంపెన్ గ్రూప్ ఏదైతే ఉందో, ఈ లంపెన్ గ్రూప్ అంతా కూడా ఇష్టం వచ్చినట్టుగా అవి ఇవి అన్నీ ట్రోల్ చేస్తూ ఉంటే దాన్ని కట్టడి చేయడానికి సోషల్ మీడియా మీద ఒక చట్టం తేవాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ఈ ప్రయత్నం చేయటం, దానికి ఒక డ్రాఫ్ట్ కూడా ఆల్రెడీ తయారైపోయింది, అసెంబ్లీలో పెట్టాలి, ఈ పాటికే పెట్టాలి. కానీ అక్కడ కూడా సామాజికవేత్తలు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు తీవ్రమైనటువంటి నిరసనలు తెలియజేయడంతో ఆ బిల్లు అలా ఉంది, ఆ డ్రాఫ్ట్ అలా ఉంది. ఇది పెట్టాలా వద్దా, పెడితే ఏమవుతుందని మీమాంసలో వాళ్ళు ఉన్న సమయంలో దాన్ని వీళ్ళు తీసుకొని వీళ్ళు ఇక్కడ హడావుడిగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. బట్ కర్ణాటక పెట్టినా, ఆంధ్రప్రదేశ్ పెట్టినా, ఏది పెట్టినా ఎండ్ ఆఫ్ ది డే నాకున్నటువంటి కనీస కించిత్ లీగల్ పరిజ్ఞానం ప్రకారంగా ఇది డెఫినెట్గా దీన్ని కోర్టు అయితే కొట్టేసేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కారణం ఏంటి అన్నట్లయితే, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19, ఆర్టికల్ 19(1)(a) అనేటువంటిది భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ప్రత్యక్షంగా కోర్టులు జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రాథమిక హక్కులకి ఏ రూపంలో ఎవరు భంగం కలిగించినా కూడా ఖచ్చితంగా దాన్ని కోర్టులు ఇంటర్వ్యూన్ అవుతాయి. సో రేపు ఇది కూడా ఇక్కడ కూడా జరిగేది అంతే తప్ప ఇదేం దీనివల్ల పెద్ద జరిగేది లేదు, ఒరిగేది లేదు. కానీ కొన్ని సోషల్ మీడియాలో ఏంటంటే వ్యక్తిత్వ హననం, అదేవిధంగా కుటుంబంలో మహిళల మీద ట్రోల్ చేయడము, అదేవిధంగా వ్యక్తుల మీద ట్రోల్ చేయడము, పార్టీల మీద ట్రోల్ చేయడం అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు టీడీపీ నాయకులు. ఈ వ్యక్తిత్వ హననం కూడా మంచిది కాదు, అందుకే కూడా కంట్రోల్ అంటే సోషల్ మీడియాను ఒక గాడిన పెట్టేందుకు ఈ చట్టాలు తీసుకొస్తున్నారు అనుకోవచ్చా? రేపు శీతాకాల సమావేశాల్లో కూడా ఈ బిల్లు వచ్చే అవకాశం కూడా మాట్లాడుతున్నారు. డెఫినెట్గా నేను చెప్పింది ఏంటంటే, సమాజంలో అశాంతి, అరాచకం ఏ రూపంలో కూడా పెట్టిరిగిపోయినా, పెళ్ళుబికినా దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. దానికి సరైనటువంటి చట్టాలు కూడా ఉన్నాయి. కానీ ఆ వంక దాన్ని ఈ పాటికే మీరు కట్టేలు చేయాలి. ఇప్పుడు ఎంతమంది నోటికి వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్లో నోటికి వచ్చినట్టు అవాకులు చవాకులు పేలుతున్నారు. ఇప్పుడు ఆవిడ రోజా అని ఒక మహిళ ఉంది, ఆవిడ యాక్ట్రెస్, తర్వాత పాలిటీషియను, మంత్రిగా కూడా చేసింది. ఎంత నీచాతినీచంగా మాట్లాడుతున్నాడు. ఆవిడ మీద చేసిన ట్రోల్స్కి సంబంధించి ఒక్క కేసు పెట్టారా? ఒక అరెస్ట్ జరిగిందా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎగ్జాంపుల్గా చెప్పి చాలా పేర్లు ఉంటాయి ఇలా. సో ప్రభుత్వాలు ఎప్పుడు కూడా వాళ్ళు చేసినట్టు ప్రమాణ స్వీకారం రోజు వాళ్ళు చేసినటువంటి ప్రమాణాలను అనుసరించి నిష్పాక్షికంగా పరిపాలన అనేది చేస్తే డెఫినెట్గా ఇలాంటివి జరగవు. ఒకవైపు ఏమో మీ పక్కన లంపెన్ గ్రూప్ని పెట్టుకొని వాళ్ళతో చండాలపు వాగుళ్ళని వాగిస్తూ, ఇంకొక వైపు మీరు మాట్లాడడానికి వీళ్ళేదో చట్టాలు చేస్తామంటే ఎలా సాధ్యం అవుతుంది? అది లా ఈజ్ లా, ఈక్వాలిటీ ఫర్ ఆల్, లా ఫర్ ఆల్. అంటే కోర్టులు అరెస్ట్ చేసే ముందు 41A నోటీసులు ఇవ్వాలని చెప్పేసి కూడా కోర్టులు చెప్తా ఉంటే ప్రభుత్వం ఎందుకు ఈ నియమాన్ని ఉల్లంఘిస్తుందంటే ఏం చెప్తారు? అదే చెప్తాను. ఇప్పుడు రేపు సిబిఐ ఎంక్వైరీకి ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చారు, అది వస్తుంది. వచ్చిన తర్వాత వ్యవహారం ఏంటనేది తెలుస్తుంది. అంటే కోర్టులు ఇప్పుడు ఇందాక ఆయన జస్టిస్ గవాయ్ గారు చెప్పినట్టుగా కోర్టులు చేయాల్సిన పని కూడా పోలీసులే చేస్తున్నారు, అంటే ప్రభుత్వమే చేస్తుంది. కోర్టులు నిర్వహించాల్సినటువంటి పాత్ర వీళ్ళు చేస్తే ఎలా ఉంటుంది? ఎవరు చేయాల్సిన పాత్ర వాళ్ళు చేయాలి, అంతే తప్ప అదర్వైజ్ ఏంటి? ఆయన ఏమన్నారు, దీన్ని బుల్డోజర్ పాలన అని చెప్పి అన్నాడు. సో ఈ బుల్డోజర్ పాలన అనేది కాదు, న్యాయ వ్యవస్థని పాలించాల్సింది న్యాయ వ్యవస్థే. ఇంకొకటి ఇంటర్వ్యూన్ అవ్వడానికి వీల్లేదు ఇందులో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంటి? పూర్తిగా అదే జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో యాక్టివిస్టుల మీద మీరు ఇందాక అన్నట్టు సెక్షన్ 311 ప్రయోగించి వాళ్ళ యొక్క హక్కుల్ని హరిస్తుందా అంటే ఏం చెప్తారు ప్రభుత్వం? హరించిందా సంగతి చూసాం కదా, మనం బహిరంగంగా చూసాం కదా. 311 అనేటువంటి సెక్షన్ దేనికోసం పెట్టారు? 311 ఏం చెప్తా ఉంది? తర్వాత వాళ్ళు ఎవరు? అల్పజీవులు వాళ్ళు. వాళ్ళకి ఏదో ఒక నాయకుడి మీద అభిమానం ఉంది, లేదు ఒక నాయకుడి మీద అసంతృప్తి ఉంది, వ్యతిరేకత ఉంది, దాన్ని వ్యక్తీకరించారు. ఆ వ్యక్తీకరణలో చట్ట పరిధిని
ఉల్లంఘించి పరిధి దాటి మాట్లాడినప్పుడు దాని మీద డెఫినెట్గా సెక్షన్స్ ఉన్నాయి పెట్టుకోవడానికి. ఆ సెక్షన్ కింద పెట్టండి, వాళ్ళని శిక్షించండి. అంతేగాని త్రిపులను పెట్టడం ఏంటి? ఓకే. తర్వాత మరీ దారుణంగా అసలు ప్రభుత్వాల మీద ప్రజలకు నమ్మకం ఎక్కడ ఉంటుందండి? రోడ్డు మీద భార్యతో పాటు వెళ్తున్నాడు ఎత్తుకొని వెళ్ళిపోతే సివిల్ డ్రెస్లో వస్తే ఏంటి అసలు? అది డెమోక్రసీ అనేది? ఇప్పుడు సోషల్ మీడియా లాంటి వ్యవస్థని కంట్రోల్ చేయడానికి లోకేష్ గారితో కూడిన 5 మంత్రుల కమిటీ అవసరమా? ఒకవేళ కమిటీ ఏర్పడితే సోషల్ మీడియా కంట్రోల్ని నిజంగా కట్టడి చేయడం సాధ్యమా అంటే ఏం చెప్తారు? అదే ఇప్పుడుదా చెప్పింది కూడా అంతా అదే నేను. సో టుమారో కోర్ట్ విల్ డిసైడ్ ఈజ్ ఇట్ రైట్ ఆన్ దైర్ పార్ట్ ఆర్ నాట్. కోర్ట్ విల్ డిసైడ్, ఓకే, మనం కాదు. అది దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్ ఆన్ దైర్ పార్ట్ అని చెప్తున్నా నేను. ఇష్టారాజ్యం కింద 5 సంవత్సరాలు జనరంజకంగా పరిపాలించండి బాబు అని చెప్పిన ప్రజలు అధికారం ఇస్తే వాట్ ఈస్ దిస్ బ్లడీ వెంజెన్స్ పాలిటిక్స్? వెంజెన్స్ ఏంటి? ప్రతీకారేచ్ఛ ఏంటి? మనకున్న సిద్ధాంతాలు ఏంటి? మన భారతీయ ఆత్మ ఏంటి? ఒక చెంపను కొడితే ఇంకో చెంపను చూపించండి అని చెప్పి గాంధీ గారు చెప్పారని ఆ రోజుల్లో అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ చెంప ఈ చెంప కాదు, మొత్తం 4 చెంపలు పగల కొడతామని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. సరే, అది వేరే సంగతి. కానీ నిరంతరంగా కుర్చీలో కూర్చున్న దగ్గర నుంచి ఇదే పని, ఎవరిని లోపలేద్దామా, ఎవరిని చేద్దామా, ఎవరిని అరెస్ట్ చేద్దాం, ఇదే. అంటే ఆ మైండ్ సెట్ ఎలా తయారైపోయింది? పూర్తిగా ఒక ప్రతీకారేచ్ఛతో రగిలిపోయేటువంటి వ్యక్తికి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు. అటువంటి వాళ్ళు పరిపాలనకు పూర్తిగా అనర్హులు. వాళ్ళు పరిపాలన చేయడానికి పాలకుడికి ఎప్పుడు కూడా సహనం, సౌశీల్యం, సౌహార్దం, సౌమనస్యం ఇవన్నీ కూడా ఉండాలి. క్షమాగుణం ఉండాలి అన్నిటికంటే మించి. అది నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం. ఓకే. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పార్టీకి సంబంధించిన సభ్యులు ఆ పార్టీకి ఉన్న సభ్యులు ఈ పార్టీకి తిట్టుకోవడమే సరిపోతున్న పరిస్థితి. గతంలోనేమో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీడీపీ సోషల్ మీడియా బహిర్గతంగా కూడా కామెంట్ చేసింది. అప్పుడు ఇష్టం వచ్చినట్టు కూడా టీడీపీ వాడుకుంది. దాన్ని ఇప్పుడు వాళ్ళు అధికారంలో వచ్చినారు. అప్పుడు లేని కట్టడి నియంత్రణ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎందుకు అంటే ఏం చెప్తారు? అంటే సోషల్ మీడియా వారియర్స్ అసలు అక్కడ పార్టీల ప్రస్తావన కాదు. ఈ రకమైనటువంటి లంపెన్ గ్రూప్ని వైసీపీ ఎంకరేజ్ చేసినా తప్పే, టీడీపీ ఎంకరేజ్ చేసినా తప్పే, ఇంకెవరు ఎంకరేజ్ చేసినా తప్పే. ఇది సభ్య సమాజం. ఈ సభ్య సమాజంలో ఒక సభ్యత, సంస్కారం, సంఘ కట్టుబాట్లు అనేవి ఉంటాయి. అవి లేనటువంటి వ్యక్తులకి మీరు వాళ్ళని ఈ వైట్ కాలర్ గ్రూపులోకి తీసుకొచ్చి వాళ్ళని ఇందులో పెట్టి వాళ్ళతో ఈ అతి దారుణంగా చండాలంగా మాట్లాడించడం అంటే ఇంకా దానికి మళ్ళీ మీరే చట్టాలు తెచ్చి కట్టడి చేస్తామంటే ఎలా కుదురుతుంది ఇది? ఓకే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ చట్టాలను కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎస్, అదే స్టార్టింగ్ రిమార్క్స్ అన్నది అదే కదా నేను. అవును. సో ముఖ్యంగా విదేశీ చట్టాల్లో కూడా సోషల్ మీడియా మీద ఎటువంటి ఆంక్షలు ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? విదేశాల్లో ఎక్కడైనా సరే ఇప్పుడు దానికి సంబంధించి మనకి ఉన్నాయి చట్టాలు అని చెప్తున్నాను నేను అన్నది అదే. ఆ చట్టాలని మీరు సజావుగా నిష్పాక్షికంగా మీరు ఇంప్లిమెంట్ చేస్తే చాలు తప్ప మీకు కావలసిన రీతిలో మీకు కావలసిన వాళ్ళని అణిచివేయటం కోసం ప్రత్యేక చట్టాలు తీసుకొస్తానంటే అది చల్లదు. న్యాయస్థానాలు చూస్తూ ఊరుకో. ఓకే. అంటే ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ కార్యక్రమం మీద మాట్లాడొచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే విమర్శ చేస్తే కానీ సరైనది కాదన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అసలు విమర్శ చేయడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఒక పార్ట్ అని చెప్తున్నా. డిసెంట్ వ్యక్తం చేయటం అనేటువంటిది ఇప్పుడు అసలు మన సెటప్, లెజిస్లేచర్ సెటప్ ఏంటి చెప్పండి? అధికార పక్షం, విపక్షం దేనికి ఉంది? దేనికోసం ఉంది? ప్రభుత్వం చేసేటువంటి తప్పులను ఎత్తి చూపించడం కోసమే ఆ సెటప్ అనేటువంటిది ఉంది. అదేవిధంగా మీడియా దేనికోసం ఉంది? మీడియా అంటే భజన చేయడానికి. ఆయన ఇంద్రుడు, ఆయన చంద్రుడు, ఆహా ఓహో జనాలు ఇదైపోతున్నారు, అద్భుతం, అమోఘం, అసలు ఎప్పట్లో ఇలాంటి నాయకుడు మనం ఎప్పుడు కూడా చూడలేదు, ఈ పనికి మాలిన చెత్తంతా రాయడానికి మీడియా అనేది ఉంది. మీడియా ఉన్నది దేనికి? ప్రజల యొక్క మనోభావాలను వ్యక్తీకరించడానికి, ప్రజలని ఇష్యూస్ మీద అవసరమైనప్పుడు వాళ్ళని చైతన్యపరచడం కోసం అని చెప్పని, వాళ్ళకి దిశానిర్దేశం చేయడం కోసమని, భాషని, భావాలని, సంస్కృతిని పరిపుష్టం చేయడానికి దానికోసం ఉంది మీడియా. అంతేగాని ఇప్పుడు జరుగుతున్న ఎంత చండాలపు వ్యవహారం అంటే అసలు కనీసం వాళ్ళకు ఒక మానవత్వం లేకపోతే మనం ఒక జర్నలిస్టులు అనేటువంటి ఒక భావన కానీ లేదు అంటే ఆత్మాభిమానం కానీ ఇలాంటివి ఉంటే ఇంత పెద్ద ఆంధ్రప్రదేశ్లో
వాడు దొంగ సారాయి ఫ్యాక్టరీ పెట్టాడు ఏకంగా. దొంగ సారాయి ఫ్యాక్టరీ పెట్టి వేలాది మంది జనాల యొక్క ఆరోగ్యాలని అతి దారుణంగా పాశవికంగా ఆ స్పిరిట్ వాళ్ళ నరాల్లోకి చొప్పించి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసి వాళ్ళ రక్తాన్ని కోట్ల రూపాయల కింద మార్చుకుంటూ ఉంటే ఇది పెద్ద సంచలనాత్మకమైనటువంటి స్కాము. ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగి ఉంటే గోరంతలు కొండంతలు చేసి ఓహో హడావిడి హంగామా చేసేవాళ్ళు. ఇప్పుడు తీసుకెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తే లోకల్ పేజీలో రీజనల్ పేపర్లో సింగిల్ కాలం వార్త వేసాడంటే ఇది ఏ తరహా జర్నలిజం, ఏ బాపత్ పత్రికలు ఇవి అని ఒకసారి ఆలోచించుకోండి మీరు.